నమస్కారము. సమాజంలో ఆర్థిక అసమానతలు, తర్వాత కొంతమేరకు జెలసీ, ఈర్ష్యాభావాలతో కొంతమంది వ్యక్తుల్ని ఎగతాళి చేస్తారు. అరే నీకేముంది, ఏం చేయగలవు, నీకు ఇంగ్లీష్ రాలేదు. నా సొంత అనుభవం ఒకటి చెప్తాను. నేను ఒక ఇండియన్ మల్టీనేషనల్లో పనిచేసేవాడిని. దాంట్లో అప్పుడే కొత్తగా మెడికల్ రిప్రజెంటేటివ్గా జాయిన్ అయ్యాను. నాకు ఇంగ్లీష్ సరిగ్గా రాదు. అయితే మా డిప్యూటీ జనరల్ మేనేజర్ నేను మాట్లాడే ఇంగ్లీషును కొంచెం అపహాస్యం చేసుకుంటూ మాట్లాడాడు. మిగతా విషయాల్లో సేల్స్లో కానీ మార్కెటింగ్లో చాలా బాగా చేసేవాడిని. నేను పనిచేస్తున్నది రూరల్ మార్కెట్. అయితే కొద్ది కాలం తర్వాత నేను నా టెరిటరీ నుంచి మంచి సేల్స్ ఇచ్చేవాడిని. ఒకరోజు నాకు మేనేజర్ కావాలనిపించింది. లెటర్ రాశాను. అప్పుడు నన్ను ఆయన రీజనల్ మేనేజర్, మా మేనేజర్ల మీటింగ్కి పిలిచి ఆయన దగ్గరికి తీసుకెళ్ళి, అయ్యా మీవాడు ప్రమోషన్ అడుగుతున్నాడు, ఇది ఏంటిది సంగతి, ఎలాగ చేయాలి అని అన్నాడు. అంటే నేను అన్నా, సార్ మీరే అన్నారు కదా నా ఇంగ్లీష్ బాగాలేదని. నేను ఎంతకాలం ఇట్లాగా మెడికల్ రెప్గా ఉండాలి, మేనేజర్ అయితే నాకు మంచి అవకాశాలు వస్తాయి కదా, అందుగురించి నన్ను మేనేజర్ చేయమంటున్నాను, మంచి ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకుంటాను. అలా అని కాదు, అది కాదు ఇది కాదు అని చెప్పాడు. తర్వాత వచ్చేసాను. ఇది ఒక ఇన్సిడెంట్. తర్వాత ఇంకా ఏంటంటే, అదే మేనేజరు ఒకసారి వేరే కంపెనీలో జాయిన్ అయినప్పుడు అవసరమైతే నన్ను మళ్ళీ తిరిగి పిలిచి మేనేజర్కి ఇచ్చాడు. అంటే నన్ను ఆ రోజు ఎగతాళి చేయడం ఏంటి అంటే, సమాజంలో ఇవి కామన్ అండి. ఏంటంటే ఎవరికి ఉన్న తెలివితేటలు వాళ్ళకు ఉంటాయి. కాకపోతే ఏంటంటే అవకాశాలను బట్టి ఒక వ్యక్తిని అందులో ఓపెన్గా 10 మంది ముందు అవహేళన చేయడము అది చాలా తప్పు. కాబట్టి అందరూ ఆలోచించుకోవాలి. ఎప్పుడు ఎవరేమవుతారో ఏం తెలియదు. ఎందుకంటే ఏమీ మాట్లాడలేని వాళ్ళు మంచి వక్తలు అవుతారు. అమితాబ్ బచ్చన్ అని అంటే నేను ఎగ్జాంపుల్స్ చెప్పట్లేదు, అలాగా చాలామంది వ్యక్తులు ఉన్నారు. భాష అనేది నేర్చుకోవాల్సిందే, కానీ తెలుగు అంటే మనం మాట్లాడతాము. ఇతర భాషలు ఇంగ్లీష్ అంటే అది మన మాతృభాష కాదు. అదే కాకుండా సమాజంలో కొంతమంది వాళ్ళ పేదరికాన్ని చూసి అరే ఏంది అది ఇది అని అంటారు. ఆ వ్యక్తి ఆ మనసులో పెట్టుకొని ఆ తర్వాత గొప్ప బిజినెస్ మ్యాను, పారిశ్రామికవేత్తను అవుతాడు. అతన్ని ఎవరైతే అంటారో ఆయన రోడ్డు మీద ఉంటాడు. ఆయన మంచివాడైనా ఆ స్నేహితుడు పిలిచి మళ్ళీ సహాయం చేస్తాడు. అంటే నేను అనేది ఎగతాళి చేసిన వాడి దగ్గరికే మనం పోవాల్సి వస్తుంది. అంటే ఇఫ్ యూ క్రిటిసైజ్ సంబడి, సమ్టైమ్స్ యు ఆర్ సపోజ్ టు గో దేర్ ఓన్లీ. అట్లాగా నా జీవితంలో చాలామందిని చూశాను. నన్ను ఎంతోమంది విమర్శిస్తారు, ఎగతాళి చేస్తారు. మళ్ళీ ఏదైనా అవసరమైతే నా దగ్గరికే వస్తారు. ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను మెడికల్ రెప్గా పనిచేస్తున్నప్పుడు మా వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన కానిస్టేబుల్ ఉండేవాడు. ఆయన హాస్పిటల్లో రాత్రి జాయిన్ అయితే 12 గంటలకు ఆయనకు
ఇదేంటి అపెండిసైటిస్ వచ్చింది, ఇంజెక్షన్స్ కావాలి. ఎలా? అప్పుడు 24/7 ఫార్మసీస్ లేవు రూరల్ మార్కెట్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో. నా దగ్గరికి వాళ్ళ స్నేహితుడిని 12:30కి తీసుకొచ్చి నాకు ఒక 5 యాంపుల్స్ కావాలి, డాక్టర్కు సుధాకర్ ఏదో పేరు చెప్పాడు సర్జన్, ఆయన పేరు మీద రాసి నాకు ఇచ్చేసే అన్నాడు. ఎవరికి అని అన్నా. పలానా అంటే నేను ఇయ్యను అన్నా. అలా నాకు ఇది మెడికల్ ఎమర్జెన్సీ, చాలా పెయిన్ ఉందంటే అర్ధరాత్రి 1:30కు ఇచ్చాను. అలాగానే ఓసారి ఏమైందంటే మా ఇంటి ఓనర్ ఉండేవాడు, ఆయన ఆర్టీసీలో మంచి పొజిషన్ ఉండేవాడు. నేనేమో మెడికల్ రెప్పు, పొద్దున్న లేస్తే తిరిగేది. అతను ఏం చేసేవాడు, నన్ను ఒక చులకన భావంతో చూసేవాడు. ఒకసారి ఆయన రాత్రి టూర్ నుంచి వచ్చి కడుపులో మంట అంటే డాక్టర్ అప్పుడు 1 గంటకి ఎక్కడ ఉంటారంటే క్లినిక్లో లేరు. అయితే నా దగ్గరికి వచ్చి వాళ్ళ భార్య అన్నది, మీ బావకి ఇలా ఉంది అంటే ఎప్పుడోసిన టాబ్లెట్స్ ఇస్తే రిలీఫ్ జరిగింది. పొద్దున్నే లేచి నవ్వుతూ నా దగ్గరికి వచ్చాడు. మళ్ళీ డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళారు. అది అలాగనే అనేది ఏంది నా విషయంలో జరిగిందనే కాదు, ప్రతి వాళ్ళ విషయంలో ఎవరినైనా అపాయం చేస్తే మళ్ళీ వాళ్ళ దగ్గరికే పోవాల్సి వస్తుంది. అదే అన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి. మానవులు సమాజంలో అందరినీ గౌరవించాలి. కొందరికి తక్కువ, కొందరికి ఎక్కువగా నాలెడ్జ్ ఉండొచ్చు, కొందరికి ఎక్కువ భాష రావచ్చు, కొంతమందికి డబ్బులు ఎక్కువ ఉండొచ్చు, కొంతమందికి తక్కువ ఉండొచ్చు. కానీ ప్రతి వ్యక్తితో ప్రతివానికి అవసరం అనేది ఉంటుంది. ఎప్పుడు ఏ టైంలో అవసరపడతాడో ఎవరికీ తెలియదు. కాబట్టి జాగ్రత్తగా సమాజంలో మనం నడుచుకుంటూ వెళ్తూ అందరినీ గౌరవిస్తూ మనం కూడా గౌరవంగా ఉండాలి. జై హింద్, జై భారత్.